ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఈ రోజు శుక్రవారం టీమిండియా ఐర్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ తో భారత జట్టుకు కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. శ్రేయస్ అయ్యర్ పూర్తి స్థాయి టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం. ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో పాటు ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ ఏ సిరీస్ లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఐర్లాండ్ సిరీస్ లో అతడికి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం దక్కుతుందా అనే ప్రశ్నే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత భారత జట్టులో ఓపెనింగ్ విభాగం చాలా బలంగా ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ జోడీ టీ20 ప్రపంచ కప్ విజయానికి కీలకంగా మారింది. ఇక ఇప్పటికే ఓపెనర్ గా త్యాగం చేసిన ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ వస్తున్నాడు. అలాగే అభిషేక్ శర్మ ప్రస్తుత ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర టీ20 బ్యాటర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసింది. 43 ఇన్నింగ్స్ లోనే 1414 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 192.38 గా ఉంది. అలాగే వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతడు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. అయితే ఇప్పుడు మరో ఓపెనర్ గా సంజు శాంసనా లేకపోతే వైభవ్ సూర్యవంశీనా అనేది ఆసక్తికరంగా మారింది. వైభవ్ సూర్యవంశీని మిడిల్ ఆర్డర్ లో చూడలేం. దీన్ని బట్టి అతడు ఓపెనర్ గానే బరిలోకి దిగాలి, లేదంటే ఈ తొలి మ్యాచ్ కి అతని బెంచ్ పై కూర్చోబెట్టాయినే ఉండాలి. అదే జరిగితే అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సంజుపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ డౌన్ లో ఇషాన్ కిషన్, ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇక 5-6 స్థానాల్లో శివన్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అలాగే సూర్యాన్షి షెడ్జే ఆ 2 స్థానాలకు పోటీ పడుతున్నారు. మొత్తానికైతే ఓపెనర్ గా వైభవ్ లేదా సంజు శాంసన్లలో ఒకరికే ఛాన్స్. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే 3, 4, 5, 6 స్థానాల్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివన్ దూబేలకు ప్లేయింగ్ 11 లో స్థానం గ్యారంటీ. ఇక స్పిన్ ఆల్రౌండర్ విషయానికి వస్తే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లలో ఒకరికి మాత్రమే ఛాన్స్ రానుంది. అది కూడా అక్షర్ పటేల్ కి తుది జట్టులో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ ఆల్రౌండర్ విభాగంలో సూర్యవంశీ, షెడ్జేకు ఈ తొలి టీ20 ద్వారానే అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక మెయిన్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ గా హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణలకు తుది జట్టులో చోటు ఖాయం. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. అభిషేక్ శర్మ, సంజు లేదా వైభవ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివన్ దూబే, అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్, హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, రవి బిష్ణోయ్.